అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సైబర్ యుద్ధం మాత్రం కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోని అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అనుబంధ హ్యాకింగ్ గ్రూపులు భారీ సైబర్ దాడులకు తెగబడుతూ ఉన్నాయి. త్రాగే నీరు, వాడే విద్యుత్, వాహనాల్లో పోసే ఇంధనం, ఇలా ప్రతి వ్యవస్థను నియంత్రించే సాఫ్ట్వేర్లను స్తంభింపచేసేందుకు ఇరాన్ హ్యాకర్లు కుట్ర పన్నారు. దీంతో అమెరికా నిఘా సంస్థలైన FBI, NSAలు కలిసి దేశవ్యాప్తంగా అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. ప్రపంచం మొత్తం సాంకేతికతపై ఆధారపడుతున్న ఈ కాలంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, సైబర్ ప్రపంచంలో కూడా జరుగుతున్నాయనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో కీలక మౌలిక సదుపాయాలపై భారీ సైబర్ దాడుల ముప్పు నెలకొన్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, ఇంధన పంపిణీ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్కు అనుబంధంగా ఉన్న హ్యాకింగ్ గ్రూపులు తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇది సాధారణ హ్యాకింగ్ కాదని, దేశ భద్రతకు నేరుగా సవాల్ విసిరే సైబర్ యుద్ధమని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కీలక భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆధ్వర్యంలో FBI, NSA వంటి ఫెడరల్ ఏజెన్సీలు కలిసి అత్యవసర భద్రతా హెచ్చరిక జారీ చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న మౌలిక వస్తువుల నెట్వర్క్లను నిర్వహిస్తున్న సంస్థలు వెంటనే తమ సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని సూచించాయి. ఈ దాడుల వెనుక ఉన్నవారు సాధారణ హ్యాకర్లు కాదని, అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ తరహా గ్రూపులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి దీర్ఘకాలికంగా పద్ధతిగా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే అత్యంత ప్రొఫెషనల్ హ్యాకింగ్ నెట్వర్క్లు అని నిపుణులు చెబుతున్నారు. వీరు ఒకేసారి దాడి చేసి వెళ్లిపోరని, సిస్టంలోకి చొరబడి నెలల తరబడి నిశ్శబ్దంగా సమాచారం సేకరించి సరైన సమయం చూసి భారీ నష్టం కలిగించేలా దాడి చేస్తారని, ఇలాంటి గుంపులు ప్రభుత్వ మద్దతుతోనే పనిచేస్తాయని చెబుతున్నారు. పారిశ్రామిక యంత్రాలను నియంత్రించే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు దాడులు ప్లాన్ చేస్తున్నారు. ఈ లాజిక్ కంట్రోలర్లు సాధారణంగా కనిపించే కంప్యూటర్లు కావు. నీటి శుద్ధి కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ పంపిణీ కేంద్రాలు, ఇలా అన్ని వ్యవస్థల్లో యంత్రాల పనితీరును నియంత్రిస్తాయి. ఒకవేళ నీటిలోకి హ్యాకర్లు చొరబడితే ఒక నగరానికి నీటి సరఫరా నిలిచిపోవచ్చు, విద్యుత్ గ్రిడ్ కుప్పకూలిపోవచ్చు, లేదా ఇంధన సరఫరా పూర్తిగా ఆగిపోవచ్చు. ప్రత్యేకంగా రాక్వెల్ ఆటోమేషన్ అభివృద్ధి చేసిన PLC పరికరాలు ఈ దాడుల్లో ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇది ఒక్క కంపెనీ సమస్య కాదని, ఇతర సంస్థల పరికరాలపై కూడా దాడులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ తరహా దాడులు కొత్తవి కావని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2023లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో నీటి శుద్ధి కేంద్రాలపై దాడులు చేశారు. అప్పట్లో సైబర్ అవెంజర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ దాడులకు పాల్పడింది. ఆ దాడుల్లో కొన్ని వ్యవస్థలు తాత్కాలికంగా పనిచేయకుండా పోవడం ఆందోళన కలిగించింది. అదే తరహాలో ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో దాడులు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హ్యాకింగ్ నెట్వర్క్లకు ఇరాన్ సైనిక వ్యవస్థలో కీలక భాగమైన IRGCతో సంబంధాలు ఉన్నట్లు నిఘా సంస్థలు భావిస్తున్నాయి. IRGC కేవలం సైనిక సంస్థ మాత్రమే కాదు, సైబర్ యుద్ధంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని గతంలోనే అనేక నివేదికలు వెల్లడించాయి. దీంతో ఈ దాడులు వ్యక్తిగత స్థాయిలో కాకుండా ఒక దేశం ప్రణాళికబద్ధంగా చేస్తున్న సైబర్ ఆపరేషన్లుగా భావించవచ్చు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత పరిస్థితులు కఠినతరమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అందుకే ప్రత్యక్ష యుద్ధానికి బదులుగా సైబర్ యుద్ధం ద్వారా తమ ప్రతిస్పందనను చూపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ తయారు చేసిన పరికరాలు ఉపయోగిస్తున్న అమెరికా సంస్థలను టార్గెట్ చేయడం కూడా ఇదే వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. సైబర్ యుద్ధం ప్రభావం ప్రజల దైనందిన జీవితంపై నేరుగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నీటి సరఫరా నిలిచిపోతే, ఆసుపత్రుల్లో విద్యుత్ పోతే, ఇంధనం అందకపోతే, ఇవన్నీ దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశాలు. అందుకే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీని కూడా జాతీయ భద్రతలో కీలక భాగంగా పరిగణిస్తున్నారు. ఇదిలా ఉండగా ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, ఇంటర్నెట్ విస్తరణతో ఈ తరహా దాడులు చేయడం సులభమవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా సేకరించగలుగుతున్నాయి. దేనికి తోడు AI రావడంతో ఈ దాడులు మరింత శక్తివంతంగా మారాయి. ఒకేసారి వేల సిస్టంలను స్కాన్ చేసి బలహీనతలను గుర్తించి దాడి చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది.
ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా టెక్ నిపుణులు 24 గంటల పాటు నిఘా ఉంచుతున్నారు. ఏదేమైనా పశ్చిమాసియాలో బాంబుల మోత, క్షిపణులతో దాడులు ఆగినా ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య కోడ్లు, ఆల్గరిథంలు, డేటాతో యుద్ధం కొనసాగుతోంది. ఆయుధాలతో చేసే యుద్ధం కంటే ఈ సైబర్ యుద్ధమే ఎక్కువ నష్టాన్ని మిగిలిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కేవలం దేశ సరిహద్దులనే కాదు, సైబర్ స్పేస్లను కూడా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.